నిన్నే చెప్పుకున్నాం షర్మిల, సునీత అట్లాగే బీటెక్ రవి ముగ్గురికి కూడా 10,000 రూపాయల పెనాల్టీ వేసింది కోర్టు అన్నటువంటిది. ఏదైతే ఎన్నికల్లో ప్రచారం చెయ్యొద్దంటే వివేకానంద రెడ్డి కేసుని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యం, దాని మీదన దాఖలైనటువంటి పిటిషన్ల నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి సమప్ చూస్తే దాదాపుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో షర్మిల, వివేక కుమార్తె నరెడ్డి సునీత, టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిలకి కడప జిల్లా కోర్టు మరోసారి గట్టి షాక్ తగిలింది. వివేక హత్య కేసు సిబిఐ కోర్టు ముందు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడొద్దని, దుష్ప్రచారం చేయొద్దని చంద్రబాబు నాయుడు, లోకేష్, షర్మిల, సునీత, బీటెక్ రవి, పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరులతో పాటు ఆ పార్టీల కేడర్ను ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతరోత్తర్ను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది. మధ్యంతరోత్తర్లను ఎత్తివేయాలని కోరుతూ షర్మిల, సునీత, బీటెక్ రవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ముందు పెండింగ్లో ఉన్న వివేక హత్య కేసు గురించి మాట్లాడడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. షర్మిల, సునీత, బీటెక్ రవిలకు ఒక్కొక్కరికి 10,000 ఖర్చుల కింద విధించింది, పెనాల్టీ విధించింది. ఆ మొత్తాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని వాళ్ళని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ జూన్ 19కి వాయిదా వేశారు. ఏదైతే మొట్టమొదటి నుండి ఈ వ్యవహారానికి సంబంధించి జరుగుతున్నటువంటి దాంట్లో హైకోర్టు ధర్మాసనమేమో కడప కోర్టులోనే తేల్చుకోమంటాం, కడప కోర్టు ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది కీలక పరిణామం అయింది.